దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఫ్రైడే 27th జూన్ 2025. మీ అందరికీ యేసు ప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? కీర్తనలు 71వ అధ్యాయము 3వ వచనము, సామ్ నంబర్ 71 and verse 3. నేను నిత్యము చొచ్చునట్లు నాకు ఆశ్రయదుర్గముగా ఉండుము. నా శైలము నా దుర్గము నీవే. నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు. దేవునికి స్తోత్రం. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. బీ thou my strong habitation, whereunto I am continually resort. Thou hast given commandment to save me, for thou art my rock and my fortress. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నన్ను రక్షించ నిశ్చయించి ఉన్నావు. యు హ్యావ్ కమాండెడ్ టు సేవ్ మీ. దౌ హ్యాస్ గివెన్ కమాండ్మెంట్ టు సేవ్ మీ. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ యొక్క రోజు ఈ మాటను గట్టిగా పట్టుకోవాలి. నీవు నన్ను రక్షించ నిశ్చయించి ఉన్నావు. అందులో డౌట్ ఏమీ లేదండి. అందులో రెండవ ఆలోచన ఏమీ లేదు. దౌ హ్యాస్ గివెన్ కమాండ్మెంట్ టు సేవ్ మీ. ఈరోజు ఏ విషయంలో నీకు రక్షణ కావాలి? ఒకటి, నిత్య జీవము. అది రక్షణ యేసు ప్రభువును నమ్ముకున్న వాళ్ళని నువ్వు పొందుకున్నావు. రక్షణ నిత్య జీవంతో పాటు ఆయన సమస్తము నీకు అనుగ్రహించినాడు. With Jesus he has given you all things. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ భూమి మీద జీవిస్తున్న నీ యొక్క ఏ విషయాల్లో నీకు రక్షణ కావాలి? ఆరోగ్య విషయంలో నీకు రక్షణ కావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు అనేకమైన వైద్యుల దగ్గరికి, అనేకమైన హాస్పిటల్స్కి వెళ్ళావు, లేక డబ్బు లేని పరిస్థితుల్లో ఉన్నావు ట్రీట్మెంట్ విషయంలో. ఈరోజు దేవుడు నీ యొక్క అనారోగ్యం నుంచి నిన్ను రక్షిస్తున్నాడు. కుటుంబ సమస్యలతో ఎవరికి చెప్పలేని పరిస్థితుల్లో, లేమిలో, దుఃఖములో దుఃఖాక్రాంతుడివై ఉన్నావు. ఈరోజు దేవుడు నీ యొక్క ఒంటరితనం నుంచి నిన్ను రక్షిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా జీవితం సెటిల్ అవ్వలేదని, ఇంకా నా కోరిన ఉద్యోగము నాకు రాలేదని నువ్వు బాధపడుతున్నావు. నేను చేస్తున్న బిజినెస్లో నాకు లాభం బాధపడుతున్నావు. ఈరోజు దేవుడు నిన్ను అవమానం నుంచి, ఉద్యోగం లేని పరిస్థితి నుంచి నిన్ను రక్షిస్తున్నాడు. నిన్ను రక్షించి నిశ్చయించి ఉన్నాడు దేవుడు. Salvation, the word salvation, it is the word sozo in Greek, which has more blessings than one. దాదాపు 7 ఆశీర్వాదాలు ఉన్నాయి. అందులో విక్టరీ ఒకటి, అందులో స్వస్థత, అందులో ఫైనాన్షియల్ ప్రాస్పెరిటీ. ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుతున్న ప్రకారము నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లుతూ సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థిస్తున్నానని భక్తుడు చెప్తా ఉన్నాడు. 3 యోహాను పత్రిక 2వ వచనంలో. కనుక రక్షణ అనగానే కేవలము నిత్య జీవం మాత్రమే కాదండి. నిత్య జీవముతో పాటు, క్రీస్తుతో పాటు ఆయన సమస్తమును మనకు అనుగ్రహించి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన రక్షణ కొరకు తన కుమారుని వెనదీయని దేవుడు ఆయన కుమారునితో పాటు నీకు సమస్తమును దయచేస్తున్నాడు. రిసీవ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. हिंदी में पढ़ेंगे भजन संहिता 71st चैप्टर और 3रा वचन पढ़ रहे हैं. मेरे लिए सनातन काल की चट्टान का धाम बन, जिसमें मैं नित्य जा सकूं. तूने मेरे उद्धार की आज्ञा तो दी है, क्योंकि तू मेरे चट्टान और मेरा गढ़ ठहरा है. तू मेरा उद्धार का आज्ञा तो दी है, मतलब आपका उद्धार निश्चय है, क्योंकि प्रभु ने आज्ञा दी है. దేవుడు నిశ్చయించి ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నమ్ముట నీ వలనైతే అవన్నీ నీ జీవితంలో జరిగి తీరుతాయి. దేవుడు నిశ్చయించి ఉన్నాడు, అందులో డౌట్ ఏమి లేదు. నువ్వు గెలవాలని దేవుడు నిశ్చయించి ఉన్నాడు. నీ జీవితంలో నువ్వు స్థిరపరచబడాలని దేవుడు నిశ్చయించి ఉన్నాడు.
అర్థమవుతుందండి? నీ కష్టాజీతం నువ్వు అనుభవించాలని దేవుడు నిశ్చయించి ఉన్నాడు. నువ్వు 7 మార్లు పడినను తిరిగి లేస్తావని దేవుడు నిశ్చయించి ఉన్నాడు. మోసపోయిన నీ జీవితము తిరిగి న్యాయము పొందుకుంటాదని దేవుడు నిశ్చయించి ఉన్నాడు. దేవుడు నిశ్చయించున్నాడు నిన్ను, నీ కాళ్ళను లేడి కాలువలే చేయుటకు. He wants to make your feet like hinds feet to run. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు కేవలము ఆయన వైపు చూస్తూ ఆయన నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నిశ్చలముగా పట్టుకోవాలి. ఎందుకంటే నిన్ను పిలిచిన దేవుడు, నీకు వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, నీవు మమ్మలను రక్షించుటకు నిశ్చయించున్నావు నాయన. గనక నాయన మేము ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కి తీరుతాము తండ్రి. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఎందుకంటే ఇది నీ యొక్క నిశ్చయిత ఉన్నదయ్యా. మీకు స్తోత్రములు నాయన. అనారోగ్యం వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రములు. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు తృప్తిపరచబడినందుకు స్తోత్రం. మంచి జాబ్స్తో వారిని ఆస్వాదించినందుకు స్తోత్రములు. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఈ యొక్క సమయంలో రక్షకుడు నాయన తండ్రి, బిజినెస్ చేసిన ప్రతి ఒక్కరు బిజినెస్ యొక్క నష్టాల నుంచి విడిపించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, నాయన తండ్రి, దేవతని చదువుకుంటున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయన. దేవతని ప్రభా, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచి కాపాడి నీ కృప దయచేసినందుకు స్తోత్రం నాయన. తండ్రి, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించండి. మీ దయా కిరీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపచేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. దేవతని పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించినందుకు స్తోత్రం. వారు పరిచయం అంతట్లో మీ తోడుకే స్తోత్రంలో నాయన. దేవతని ప్రభా, భారతదేశం కొరకు ప్రార్థన, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ దేశం అంతా ప్రభా, యేసు ప్రభు వారి నామంలో నాయన స్వస్థపరచబడినందుకు స్తోత్రం. దేశమంతయు నాయన రక్షింపబడినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. రక్షణ సువార్తను ప్రభా నాయన, రక్షణ యొక్క సునాదమును ప్రభా నాయన తండ్రి, దేవతండ్రి ప్రభా, రక్షించే కృపనైనా ఈ దేశమంతయు విస్తరించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. దేవ, నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, ఈస్ట్ వెస్ట్లో ప్రభా నాయన మీ రక్షణ సువార్తన, రక్షణ యొక్క శక్తి, రక్షణ యొక్క ప్రభావము నాయన తండ్రి, దేవతాన్ని ప్రభా విడుదల చేయబడినందుకు మీకు నేను స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవ, ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధన తెగకి నేను తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్న మీ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి నా దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.